హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ అమ్మవారి దయ వల్ల, లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, చిన్న పొడుపు కథ. ఒక చెట్టు పైన, ఒక అందమైన సుందరమైన చెట్టు పైన, చెట్టు నిండా పళ్ళు కాసింది. నేరేడు పళ్ళు కాస్తే పళ్ళు చూసిన వెంటనే మన మనసు ఆ పళ్ళు కోసుకోవాలని అనిపిస్తుంది. పళ్ళు కోయడానికి ఫస్ట్ కాళ్ళు పైకెక్కినాయి, కానీ కాళ్ళు కొయ్యలేవు కదా. ఆ తర్వాత చేతులు పట్టుకున్నాయి, చేతులు కోసిన తర్వాత కిందికి దిగి ఆ పండును మనం నోటిలోకి పెట్టుకొని నాలుకేం తప్పియలేగా తిన్నాము. తిన్న తర్వాత తోటమాలి ఉరికొచ్చిండు, చూసి వీపుకు దెబ్బలు పడ్డాయి. వీపేమో చేసింది మిత్రమా? వీపేం చేయలే కదా. వీపు పండునే ముట్టలేదు. కోసినాయి చేతులే, చూసింది మనసుకు దెబ్బలు పడ్డాయా? పల్లె ఒక వీపుకే పడ్డాయి. కళ్ళేం తప్పు చేసినాయి మిత్రమా? కన్నీళ్ళు గారినాయి. కళ్ళు ఏమన్నా చేసినాయా? ఏం చేయలే కదా మిత్రం. కన్నీళ్ళు గారినాయి. కన్నీళ్ళు గారితే ఈ చేతులేం తప్పు చేయలే, కాళ్ళేం తప్పు చేయలే, ఇవెవ్వి ఏం తప్పు చేయలే. కోసింది మాత్రం చేతులు, ఎక్కింది మాత్రం కాళ్ళు, చూసింది మాత్రం కళ్ళు, తిన్నది మాత్రం నోరు, పళ్ళు. ఏడ్చింది, దెబ్బలు పడ్డాయి మాత్రం వీపుకి, కార్చింది మాత్రం కన్నీళ్ళు. ఎవరు కార్చిరు? కళ్ళు కార్చినాయి. అదిగా మన ఇంద్రియాలన్నీ ఒకటనుకుంటే ఒకటే మిత్రమా, కాదనుకుంటే కాదు. మనసు మాత్రం అది తినాలనిపించింది. వీటికి ఏ దానికన్నా ఏమన్నా దెబ్బలు తాకినాయా? చేతికి దాకలే, కాళ్ళకు దాకలే. కళ్ళకు మాత్రం నొప్పి కలిగి ఏడ్చింది. వీపుకు మాత్రం దెబ్బలు పడాయి. మనసుకు నొత్తే కన్నీళ్ళు గార్చింది. అందుకే మిత్రమా, మన కర్మ సిద్ధాంతాన్ని కర్మ అంటే అదే. ఎందుకంటే తినబుద్ధి అయింది కాబట్టి వీపుకు దెబ్బలు పడ్డాయి. అదే తినలేక మన మనసు నిగ్రహంగా ఉంటే ఆ వీపుకు దెబ్బలు పడినా మన కర్మ సిద్ధాంతం అదే. మనం ఓటు వేయాలనుకుంటే ఓటు చేస్తాం. ఇప్పుడు మనం మంచిగా దగ్గరైన స్నేహితులైన, శ్రేయోభిలాష అయిన, కుటుంబ సభ్యులైన, అన్నదమ్ములైన వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలుసా మిత్రం? మన ముందు నటించుతాండ్రు, ఆ తర్వాత అది బయటకు వెళ్ళగక్కుతాండ్రు. మనమేమనుకుంటాం? మన ముందు మంచిగా మాట్లాడినాక అమ్మ వీళ్ళు నా మనుషులే అనుకుంటాం. కాదు, అది నటన. అలా మనసులకు వచ్చుకొని చూసి ఆసి తూసి అడిగేయాలి మిత్రమా. లేకుంటే మనము పైనుండి చెట్టు పైనుండి కింద పండు పడ్డట్టు పడిపోతాం మనం, తెలుసా మిత్రమా? అలా నీ మనసులు, తన సొంత కొడుకు మనసులో ఏముందో తెలియదు. లేరా స్కూల్కు అంటే 6కి లేమ్మంటే 7కి లేస్తాడు, 7కి లేమ్మంటే 8కి లేస్తాడు, 9 దాకా చూస్తాడు, 9కి బయట పడతాడు. అంటే వాడికి ఆ రోజు ఆ స్కూల్కి పోలేను అని అనిపించింది కాబట్టి. అదే వాడు స్కూల్కి పోవాలని అనుకుంటే అమ్మ అని 6 గంటలకే లేస్తాడు, స్నానం కాలకృత్యాలన్నీ తీసుకుని స్నానం చేస్తాడు. ఆయనకి బుద్ధి కాకుండా అట్లా చేస్తాడు. అది మన కర్మ సిద్ధాంతం. అది మనం తినాలనిపించింది దొరకదు. మన మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్ళకి దొరికింది తినలేము. మనం చిన్నప్పటి నుండి మనం పిల్లలు తినాలి, మనం పిల్లలే తినాలి, మనం ఎందుకు తినడు అని మనం కొన్ని తినలేం మన పిల్లల కోసం. ఇప్పుడు తిందామంటే 40 ఏళ్ళు వచ్చినాక షుగర్లు, బీపీలు, స్వీటు ముట్టని మంది లక్షలాది మంది ఉన్నారు. కడుపు నిండా ఎవరైనా స్వీట్ తినేటోళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఈ జనరేషన్లో, ఈ 2025 తినేటోళ్ళు ఉన్నారా మిత్రం? ఎవ్వరు లేరు.
తినలేరు. ఇప్పుడు మనం అన్నీ దొరుకుతున్నాయి అంటే తినలేము, దొరికినప్పుడు తిన్నాం, కానీ మన కడుపు నిండదే. అప్పుడు మన పిల్లల కోసం మన బాధ్యతలు, మనం వెంపరలాడు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుడు, సమస్యలు, చుట్టాలు, బంధువులు, అత్త మామ అన్నీ. కానీ తినండి మిత్రమా, ఏది దొరికితే అది తిన్నోడే గొప్పోడు. అయ్యో అని ఆలోచిస్తే నువ్వు అట్లనే ఉండిపోతావు. దొరికినప్పుడు తినండి, దొరికినప్పుడు ఆలోచించండి, అంతేగాని తినండి. అయ్యో అన్నిటికీ కాంప్రమైజ్ కాకండి, జీవితం అంతా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అయ్యో ఇది కొనలేము అని అంటే కొనలేము, కొంట ఖచ్చితంగా అంటే కొంటావు. కొని తినండి, అన్నీ తినండి. అన్నీ తింటేనే మనం మనుషులం. అన్నీ తినకుంటే మనం మనుషులం ఎట్లా మిత్రమా? ఈ కాలాన్ని 25-30 సంవత్సరాల వరకు షుగరు, బీపీ, పక్షవాతాలు అన్నీ వస్తాయి. 30 ఏళ్ళకే ముసలోళ్ళం అవుతాను. వెనకట మన అసలు ఆయుష్ 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికిరు మన అమ్మమ్మ తాతలు, వాళ్ళ తాతలు. కానీ మనం బతుకుతామా? బతకలేదు. తిని ఆస్వాదించండి, అన్నీ చేయండి. దొరికినప్పుడు తినండి, దొరికినప్పుడు ఆదివరకాల పిల్లలు మన పిల్లలు మనకు పెడతారా పెట్టరా తెలియదు. ఆని పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉంటాయి. మనకిప్పుడు 1000 రోజు 1000 వస్తేనే సరిపోతుంది. అప్పటికానికి 5000 వచ్చినా సరిపోదు. కొడుకులను బిడ్డలను మనం ఏం అడగలేము. అయ్యో అప్పుడు కూడా నా కొడుకు ఇబ్బంది కదా అని ఆలోచించే అమ్మలు లేరా, నాన్నలు లేరా? ఇప్పుడే దొరికినప్పుడు తినండి. వాడిని చూసుకోవాలి, వాడి భార్యను చూసుకోవాలి, వాడి పిల్లల్ని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి. ఇప్పుడు 10 మందిని ఎవరికంటారు మిత్రమా? 4 కొడుకులు ఉంటే మనిషికి ఒక నెల చూసుకుంటే వీనికి కొంచెం బరువు తగ్గిందా? మనకు ఒక్క కొడుకేనే, ప్రతి నెల మనల్ని చూసుకోవాలి. మనకు రోగాలకు పెట్టాలి, నొప్పులకు పెట్టాలి, వాడి పిల్లలకు పెట్టాలి. సరే మనం ఉన్నోళ్ళం, వెనకటి నుండి కలిగిన కుటుంబం అయితే ఏం కాదు, పేద కుటుంబం అయితే ఇబ్బంది పడుడేనా? అందుకే దొరికినప్పుడే ఇప్పుడే తినండి. ఆ తర్వాత జగమెరిగిన సత్యం. ఆ తర్వాత ఎవరు ఏం తింటారో మనకు తెలియదు, ఏం పెడతారో మనకు తెలియదు. మనం ఎన్ని రోజులు ఇది మన బతుకుద్దరా, సావే నగదు మిత్రమా. తినండి, చెయ్యండి, మంచిగా ఉండండి. బతుకు అబద్ధం, సావు నగదు. మనం బ్రతకడమే అబద్ధం, ఇది అబద్ధం జీవితం. సావే నగదు. ఎప్పుడు వస్తుందో అది మీకు దొరుకుతుందా? మీకు కనబడుతుందా? ఒకసారి చూపెట్టండి. ఏ క్షణాల పడుకున్నట్టే పిట్టలలో రాలిపోతాను. మా అమ్మ అయితే అన్నం తిన్నది, పడుకున్నది, పొద్దున లేపితే లేవలే మిత్రమా. షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు. కానీ బాధ ఉండే, భరించలేని బాధ ఉండే, తన గుండె మొయ్యలేని బాధ ఉండే, అందుకే చనిపోయింది. ఎదుటోడు ఎంతో చెప్తాడు, కొన్ని గుండెలు తృప్తి పడతాయి. 60 దాటిన తర్వాత ఆ గుండె చిన్నపిల్ల మనసు తత్వం లాగుంటుంది. ఆ గుండెని తృప్తి పల్లె. ఎటు నుండి ఏమో బాధ వస్తుంది, ఎటు నుండి ఎవడు నన్ను అంటాడో, ఎటు నుండి ఎవడు కొడతాడో, ఎవడు తిడతాడో అనే బాధ ఎక్కువ ఉండే. అట్లా అందుకే దొరికినప్పుడే తినండి, తర్వాత తినలేం, బాగుపడలేం. వాళ్ళు చూస్తుంటే మన ప్రాణం కొట్టుకుంటుంది, కానీ మనం తినలేం, తింటే బతకలేం. అట్లా మిత్రమా, తినండి. ఇప్పుడు ఈ రోజులల్లో ఏ సీజన్లో ఇప్పుడు అల్లనేరేడు పండ్లు వస్తాయి, అల్లనేరేడు పండ్లు తినండి. జామ పండ్లు వచ్చినప్పుడు జామ పండు తినండి. మామిడి పండ్లు ఎండాకాలం, వేసవికాలం మామిడి పండ్లు వస్తాయి, మామిడి పండ్లు తినండి. ఇంకొక నెలకి సీతాఫలాలు వస్తాయి, సీతాఫలాలు తినండి. అన్నీ తినండి, అరటిపళ్ళు తినండి. తినేటప్పుడు తినే వయసులో తినుడే, ఆ తర్వాత బాధపడకండి. మన కర్మ సిద్ధాంతం ఎవడో ఏదో చేసి మన దగ్గర నుండి ఏ వస్తువైనా మనదైనా గుంజుకపోయినా మళ్ళీ వాడు రిటర్న్ తెచ్చేయాల్సే సమయం వస్తే దేవుడు పంపితే రిటర్న్ ఖచ్చితంగా తెచ్చిస్తాడు మిత్రమా. అస్సలు బాధపడకండి. పోయేటివని ఉన్నాయేమనేది. అహంకారం ఎన్ని రోజులు ఉంటుంది? ఓపిక ఎంతో మంచిది. ఓపిక పట్టండి, ఓపికగా ఆలోచించండి.
మనం ఏమి లేని వాళ్ళం నలుగురితో నిలబడితే ఉన్నోనికే పీఠం ఎత్తారు, లేనోనికి వేయడు. అట్లా చుట్టాలైనా బంధువులైనా ఉన్నోని ఇంటికే పోతారు, లేనో దాని ఇంటికి అక్కడ ఏమున్నదని అనుకుంటారు. నాకే కాదు, ఇది అందరికి జరిగే కథనే మిత్రమా. అట్లా బాయ్ మిత్రమా.